కాంగ్రెస్ పార్టీపై పోరాడుతున్నాం, ప్రభుత్వాన్ని దింపేస్తాం, ఇలా పోటుకో మాట మాట్లాడుతున్న కారు పార్టీ నేతలకు మరో కంగారు పడే న్యూస్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మాపై పోరాటం పక్కన పెట్టు, ఎప్పుడు మీతో అంటుపెట్టుకుని తిరిగే ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారన్నారు. ఇంతకీ కేటీఆర్ కు మరో షాక్ తప్పదా? ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరు? ఫలితాలు ఇస్తున్నటువంటి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. మేము సంఖ్య చెప్పకూడదు, చాలా. నేను గతంలో కూడా చెప్పాను, రోజు కేటీఆర్ చుట్టూ తిరిగే 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. అవుతారు సమయం. మేము సరే ఉప ఎన్నికలు వస్తాయని వాళ్ళు ఊగినారు. ఇప్పుడు తేలిపోయింది కదా ఉప ఎన్నిక వస్తుందో రాదా అని. ఉప ఎన్నిక రాకపోవడం వారికి మంచిది, ఎందుకు ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పార్లమెంట్ రిజల్టే వస్తుంది బీఆర్ఎస్కి. విన్నారుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాటలు. ఆయన మాటల్లోని కాన్ఫిడెన్స్ ని బట్టి చూస్తే కార్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలటం ఖాయమైందని తెలుస్తోంది. అయితే కార్ దిగి హస్తం గూటికి చేరే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ డిబేట్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది బీఆర్ఎస్. ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తరువాత వరుసగా మరో 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికొచ్చారు. వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కేటీఆర్తో సన్నిహితంగా ఉండే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరన్న విషయంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. అయితే కేటీఆర్ కు ఈ మధ్యకాలంలో అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఉన్నారు. ఇకపోతే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం కేటీఆర్ కు సన్నిహిత సంబంధం లేనప్పటికీ ఆయన పార్టీ మార్పుపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం 28 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలముంది. మరో 3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ సంఖ్యాబలం 25కు పడిపోతుంది.